మీకు ఆ మధ్య ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ మీ గొంతు విని ఎవరు బాలుగారు ఎలా సెలెక్ట్ చేశారు వీటిని అని ఇన్సిడెంట్ చెప్పండి ఒకసారి. మీ దాకా వచ్చింది అది? ఏం లేదండి, బేసికలీ ఫస్ట్ టైం నేను పాట పాడుతున్నప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు పిలిచారని కదా, అప్పుడు అక్కడే చెన్నైలోనే ఉన్నాను ఒక 2-3 days. అయితే పాడతా తీగలు పాడిన అమ్మాయి ఉందండి, సో వై డోంట్ వి ఆస్క్ హర్ టు సింగ్ అన్నారు. పిలిచారు, నేను వెళ్ళాను, పాట స్టార్ట్ చేశాను నేర్చుకుని. ఎలా ఉంటుందంటే మా వేరే రూమ్ ఉంటుంది, సెపరేట్ రూమ్, కన్సోల్ రూమ్ వేరే ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడితే మైక్లోనే మాట్లాడాలి మనకి వినపడాలంటే, హెడ్ఫోన్స్లో. సో నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని పాట పల్లవి పాడిన తర్వాత కావాలని ప్రత్యేకంగా టాక్ బ్యాక్ ఆన్ చేసి, ఎవరయ్యా ఈ అమ్మాయి, ఎవరు ఇలా పాడుతుంది, అసలు ఏంటి ఆ వాయిస్ ఏంటి, ఆ గొంతు ఏంటి అలా ఉంది, అసలు బాగా పాడటం లేదు, బాలుగారు సెలెక్ట్ చేశారా ఈ అమ్మాయినా అని చెప్పి అని ఇలా పెట్టి పాడమ్మా పాడు అన్నారనమాట. అనేసరికి నాకు ఇంకా కళ్ళ నీళ్ళు ఒకటే తక్కువ వచ్చేసాయి. బట్ యాజ్ అ ప్రొఫెషనల్ ఐ హ్యావ్ టు ఫినిష్ ద సాంగ్ అండ్ దెన్ కమ్ అవుట్. సో ఆ పాటను ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి కొద్దిసేపు ఏడ్చి తర్వాత మామూలుగా. సో ఆఫ్టర్ ఒక ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను ఆయనకి పాట పిలిచారు నన్ను. పిలిచి అసలు అద్భుతమైన గొంతురా తల్లి, అనేది అమృతం పోసిందా నీ గొంతులో అన్నట్టుగా అనిపించింది. అసలు సింగిల్ టేక్ అండి, భలే పాడేస్తుంది అసలు అని చెప్పి ఇలా పొగిడారు అనమాట. అప్పుడు సడన్గా ఐ ఫెల్ట్ హ్యాపీ. పర్లేదని ఏముంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి. ఆ చేదనుభవం అయింది కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా పాడానేమో తర్వాత పాటలు. ఆయనకు గుర్తుందా పాత ఇన్సిడెంట్? ఆయనకు గుర్తుందో లేదో తెలియదండి, బట్ నేనైతే ఆయన చాలా పొగిడారు. ఇన్ఫ్యాక్ట్ క్లారిటీగా పాడేది నువ్వే, అక్షరాల స్పష్టత నీ దగ్గర చాలా ఉంది అని చెప్పి చాలా పొగిడారు. ఆ తర్వాత స్టార్టింగ్ లో కొన్ని అవుతుంటాయండి, ఏమో నేనే అప్పుడు సరిగా పాడలేదేమో, తెలియదు కదా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.